ఈ రోజు మా కోవిడ్ ఇంట్లో ఒక పెద్ద పార్టీ అయితే చేశారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ నేనేం చేశానో చూడండి. ఇది వచ్చేసి గుండెకాయలు ఆయాల కూర అనమాట. అది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి మటన్ మచ్చిపూసు. ఇలా పార్టీ జరిగినప్పుడు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురికి సరిపడా అన్నం అయితే పెట్టించేస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలుచుకొని అందరూ కూర్చొని తినండి అని చెప్తారు. నాకు దగ్గరలో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి నేనేం చేశానంటే సరిపడా అంత కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని మటన్ మచ్చిపూసు, చికెన్ కర్రీ, ఆయాల కూర 3 కలిపి ఒక బాక్స్ లో అయితే ప్యాక్ చేశాను అనమాట. ఎవరికైనా తీసుకెళ్లి ఇద్దామని చెప్పేసి బయట. మీ కోవిడ్ వాళ్ళు ఎంగిలి ఫుడ్ ని తినడం మానేసినప్పుడు నువ్వు బాగుపడతావు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. బయటకు వచ్చి చూశానమాట. ఇస్బాల్ అయితే వాళ్ళైతే ఇంకా రాలేదు. సేపు చూసినా వాళ్ళు రాకపోవడంతో మళ్ళీ నాకు డ్యూటీ పడతా అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసా. అసలు ఈ దేశంలో ఫుడ్ దొరక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మనకి ఇచ్చిన ఫుడ్ ని వాళ్ళు ఎంగిల్ చేసి పెడుతున్నారా, లేదంటే వాళ్ళు తినంగా మిగిలింది మనకి ఇస్తున్నారా అని చెప్పేసి అస్సలు ఆలోచించారు. మన దగ్గర ఉన్న ఫుడ్ ని వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ తీసుకొని పక్కనే వాటర్ పట్టుకొని వెళ్ళి తినేస్తారు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు కడుపు నిండా అన్నం దొరకడమే అదృష్టం అనుకుంటారు. దయచేసి మీ దగ్గర ఫుడ్ ఎక్స్ట్రా ఉంది, గల్ఫ్ లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి అలా ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఎవరో ఒకరు కడుపు ఫుడ్ ని మాత్రం వేస్ట్ చేయొద్దు. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.